నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడిని ఖండిస్తూ మృతులకు నివాళి అర్పిస్తూ శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని జమ్మూ కాశ్మీరు పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ మృతులకు నివాళిగా శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పాటిమీద గణేష్ చౌక్ నుండి గణపతి సెంటర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రవాదులు దాడి అమానవీయమని, ఎంతమాత్రం సహించరాదని, కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులపై టెర్రరిస్టులు క్రూరమైన దాడికి పాల్పడటం కలచివేసిందని, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఈ విషాద సమయంలో గుండె పగిలిన బాధిత కుటుంబాలకు మంత్రి దుర్గేష్ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. శాంతియుత సమాజం, శాంతియుత సమాజం, శాంతియుత సమాజం, శాంతియుత సమాజం కావాలి 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 కావాలి
శాంతియుత సమాజం శాంతియుత సమాజం ఉగ్రవాదుల దాడి శాంతియుత సమాజం శాంతియుత సమాజం పర్యాటకులపై దాడి పర్యాటకులపై దాడి శాంతియుత సమాజం శాంతియుత సమాజం కావాలి కావాలి సమాజం శాంతియుత సమాజం శాంతియుత సమాజం పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి ఉగ్రవాదం 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 నశించాలి నశించాలి శాంతియుత సమాజం శాంతియుత సమాజం శాంతియుత సమాజం కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి పర్యాటకులకు జనసేన పార్టీ తరఫున కన్నీటి నివాళులను అర్పించుకొస్తున్నాం. ముఖ్యంగా కాశ్మీరు అందాలను చూద్దామని ప్రకృతి సౌందర్యాన్ని పరిశీలిద్దామని వెళ్ళినటువంటి పర్యాటకుల మీద ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తుంది జనసేన పార్టీ. మనందరం కూడా సమైక్యంగా శాంతియుత సమాజం కోసం పాటుపడేటువంటి సందర్భంలో ఈ రకమైన దాడుల వల్ల సమాజం విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం వారు కూడా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనేటువంటి మాటని తెలియజేస్తూ, అదేవిధంగా అందులో ఇద్దరు మన రాష్ట్రం నుంచి కూడా మరణించడం జరిగింది. విశాఖపట్నం నుంచి చంద్రమౌళి అనేటువంటి ఆయన, అదేవిధంగా రాయలసీమ నుంచి మధుసూదన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఇద్దరు కూడా ఉగ్రవాదుల దాడికి బలైపోయినటువంటి సంఘటన తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. విశాఖపట్నం నుంచి వెళ్ళినటువంటి కుటుంబం ఆనందంగా గడపడానికి వెళ్ళి అశ్రు నయనాలతోటి వాళ్ళ రాత్రికి తిరిగి వస్తూ ఉన్నారు. ఇంటి పెద్ద అయినటువంటి చంద్రమౌళి గారిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా నిరసిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి దీని మీద జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మనందరం కలిసికట్టుగా మన దేశ ఔన్నత్యాన్ని, మనందరం కలిసి ఉండేటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి 3 రోజుల పాటు సంతాప దినాలని జనసేన పార్టీ తరపున ప్రకటించడం,